వై నాట్? ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు, ఇంతవరకు అయితే సునీతారెడ్డి గారికి న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా. తను పోరాటం చేయటంలో తప్పు లేదు కదా. ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ. అవును, సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా? నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పార్టీకి పాత్రదారులు, సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సిబిఐకి చెందిన ఒక ఆఫీసరే, మేం కాదు కదా అంటున్నది, ఒక ఆఫీసరే అంటున్నాడు. అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఫోన్ కాన్వర్జేషన్స్, ఫోన్ నంబర్స్, వాళ్ళ ఫోన్ కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ని సహా బెదిరించారు అంటున్నారు. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏమిటి అర్థం? న్యాయం జరగలేదనే, న్యాయం జరగట్లేదనే కదా అర్థం.